ఇన్ఫోసిస్ పెద్ద పేరున్న కంపెనీ, వేల కోట్ల రూపాయలు లాభాలు గడించినటువంటి కంపెనీ. అక్కడ పనిచేసేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మన పిల్లలు కూడా కొంతమంది ఉండుంటారు ఈ కంపెనీలో, ఇన్ఫోసిస్లో కానీ ఇతర కంపెనీలో. ఆ కంపెనీకి అధిపతి పేరు నారాయణమూర్తి. ఆయన అంటున్నాడు, కార్మికులు రోజు వారానికి 70 గంటలు పనిచేయాలి. వారానికి 70 గంటలు అంటే వారంలో ఎన్ని రోజులు ఉన్నాయ్యా? వారానికి 7 రోజులు. వారానికి 7 రోజులు. ఒక రోజు సెలవు అనేటటువంటిది కనుక తీసేస్తే 6 రోజులు. 6 రోజుల్లో 70 గంటలు పనిచేయాలంటే రోజుకి ఎన్ని గంటలు పనిచేయాలా? 12 6 72 దగ్గర 12 గంటలు రోజుకు పనిచేయాలని చెప్తున్నాడు. 10 గంటలకు తగ్గడానికి వీల్లేదని చెబుతున్నాడు. 12 గంటలు పనిచేయాలని చెప్పి వాడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చెప్తున్నాడు. ఇది తప్పు, వీడిని జైల్లో తొయ్యండి అని చెప్పి అన్నటువంటి మాట ఇవాళ పాలకులు మాట్లాడుతున్నారు. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారంటే మన బిడ్డలో కార్మికులు అందరూ కూడా ఉన్నత బాగా లక్షలు సంపాదిస్తున్నారు, వేలలో ఉద్యోగాలు వస్తాయి, జీతాలు వస్తాయి అనుకుంటే వాళ్ళ పని చేత ఇవాళ మేడే సందర్భంగా మన నర్సనపేటలో ఆదివారంపేటలో శ్రీ శ్రీ సంతోష్ మాత భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆ నిర్వహించినటువంటి నాయకత్వానికి అలాగే తోటి భవన నిర్మాణ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు అనేది తెలియజేయడం జరుగుతూ ఉంది. మేడే అనేది వీరుల త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి హక్కుల సాధన కోసం ఏర్పడిందే మేడే. ఆ రోజు చికాగో నగరంలో పని గంటల తగ్గింపు కోసం సమాన వేతనం కావాలనేసి ఆ రోజు కార్మికులు పోరాటం చేస్తే వేలాది మంది కార్మికుల్ని అప్పుడున్నటువంటి పెట్టుబడిదారులు పట్టణం పెట్టుకున్నప్పుడు కూడా వెనుకోడు వేయకుండా రక్తం చిందించి ఆ హక్కులు సాధించుకున్నారు. ఈరోజు మేడే కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈరోజు కూడా మేడే సంబంధించి అది ఆనవాయితీగా కొనసాగుతుంది ఆ దీక్షా దినంగా. కానీ ఈరోజు మరీ హక్కులు పోయే పరిస్థితి మరి భవిష్యత్తులో ప్రభుత్వ విధానాల వల్ల రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు